బ్రేకింగ్ న్యూస్ అది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణ మిస్టర్ ఇంకా వీడడం లేదు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై ఇంకా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలో ఈ మరణంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. ప్రవీణ్ను హత్య చేశారు అంటూ పాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య ప్రవీణ్తో కొంతమంది గొడవ పడ్డారు అని పాస్టర్లు అంటూ ఉన్నారు. ప్రవీణ్ ఒక టోల్ గేట్ని దాటుతూ ఉన్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇవే ప్రవీణ్ పగడాల ఆఖరి దృశ్యాలు. ప్రవీణ్ పగడాల విజయవాడ రాజమండ్రికి మధ్య అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించారు. సోమవారం రాత్రి ఆయన మరణించారు. మంగళవారం ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. అయితే ప్రవీణ్ను కొంతమంది చంపేశారు, ఎవరో చంపేశారు, గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారని అంటూ ఉన్నారు. కానీ ప్రవీణ్ ప్రమాదవశాత్తు మరణించారు. ఆయన బుల్లెట్ కిందకి జారిపోవడంతో పడిపోవడంతో ఆయన పైనుంచి మరో వాహనం వెళ్ళి ఆయన చనిపోయి ఉండొచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ మిగిలిన పాస్టర్లు మాత్రం, క్రైస్తవులు మాత్రం ప్రవీణ్ని కొట్టి చంపేశారు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ బాడీపై, ప్రవీణ్ దేహంపై చాలా గాయాలు ఉన్నాయి అని చెప్తున్నారు. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే దారిలో అనుమానాస్పద స్థితిలో ప్రవీణ్ మృతదేహం కనిపించింది. ప్రవీణ్ ముఖం, పెదాలపై గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చే దారిలో టోల్ గేట్ దాటుతూ ప్రవీణ్ చివరి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ దృశ్యాలే ప్రవీణ్ పగడాల ఆఖరి దృశ్యాలు. ఆయన బుల్లెట్ పై వెళ్తూ ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఆయన టోల్ గేట్ దాటుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బుల్లెట్ పై వెళుతూ ఉన్నారు. ఇవే ఆయన చివరి దృశ్యాలు. ఆ తర్వాత ఆయన మరణించిన స్థితిలో కనిపించారు. ఆయన మృతదేహం కనిపించింది. దీంతో ఆయన్ను చంపేశారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలు చూడండి ఒకసారి. ప్రవీణ్ బుల్లెట్ దూరంగా పడిపోయి ఉన్న దృశ్యాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పక్కనే ప్రవీణ్ పగడాల మృతదేహం కూడా కనిపిస్తుంది. దీంతో ప్రవీణ్ను ఆయనతో గొడవ పడిన వాళ్ళు చంపేశారు అని చెప్తున్నారు. గతంలో ఆయనతో 2-3 సార్లు గొడవ పడ్డారు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. దీనిపై క్రైస్తవులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అని డిమాండ్ చేస్తున్నారు. కేఏ పాల్తో పాటు క్రైస్తవులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ప్రవీణ్ పగడాల మరణం గురించి ఎవరెవరు ఏం మాట్లాడారో చూద్దాం. విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తేప్పుడు ఇప్పుడే ప్రెసిడెంట్ కాల్ చేశారు. ప్రవీణ్ పగడాల విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు కొవ్వూరు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను. డాక్టర్స్, స్టాఫ్ వినండి, పోలీసులు వినండి, రాజమండ్రి ఎస్పీ వినండి, హోమ్ మినిస్టర్ ఎవరో ఆవిడ అనిత, డీజీపీలు వినండి. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవుడు క్షమించడు, నేను క్షమించను. రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ అయిపోద్ది. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, వెంటనే చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే, అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ చేయండి. ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయండి. ఇవన్నీ చేసి న్యాయం చేయండి, లేదా చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు. థ్యాంక్ యూ. మాకు డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇది యాక్సిడెంట్ అని అయితే మేము అనుకోవట్లేదు. ఫ్రమ్ అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఈజ్ నాట్ ఏ స్మాల్ మ్యాన్. సామాన్యుడు అయితే కాదు. మరి చేసే వ్యక్తి అయితే మా పక్కన ఉన్న వాయిస్ చాలా బాగా రిక్వెస్ట్ చేస్తాం. ట్రాన్స్పరెంట్గా మీరు తెలియజేస్తారు. ఆ తర్వాత మీరు ఏం చేయాలనేది మా యాక్షన్. అంటే ఆఫ్టర్నూన్లోకి ప్రజెంట్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కలెక్ట్ చేస్తారు. ఆ సీసీ ఫుటేజ్ ఈ ఘటనపై, ఈ మరణంపై పూర్తి స్థాయిలో పారదర్శక విచారణ జరపాలి అని కేఏ పాల్ డిమాండ్ చేస్తున్నారు. మిగిలిన పాస్టర్లు కూడా అంటూ ఉన్నారు, ఇది ప్రమాదమని మేము అనుకోవడం లేదు అని పాస్టర్లు అంటూ ఉన్నారు. ఆయన దృశ్యాలు, ప్రవీణ్ పగడాల చివరి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. టోల్ ప్లాజాను దాటుతూ ఉన్న సమయంలో టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఒక సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవి. అర్ధరాత్రి ఆయన బుల్లెట్ పై వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన మరణించిన స్థితిలోనే కనిపించారు. ఆయన దేహంపై గాయాలు ఉండటంతో ఆయనది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు, ఎవరో కొట్టి చంపేశారు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రవీణ్ పగడాల చనిపోయిన చోట ఆయన దేహాన్ని కనుగొన్న చోట ఒక కర్ర కూడా ఉంది. ఆ కర్ర పిప్పి అయిపోయి ఉంది. ఆ కర్రకి రక్తపు మరకలు కూడా అంటుకుని ఉన్నాయి అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో మీకు ఆ కర్రని కూడా చూపించబోతున్నాం. మొదటి బాక్స్లో మీకు కనిపిస్తున్నది ప్రవీణ్ పగడాల టోల్ ప్లాజా దగ్గర టోల్ గేట్ను దాటడానికి ముందు అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు అవి. రెండవ బాక్స్లో మీరు చూస్తున్న దృశ్యాలు బుల్లెట్ పడి ఉండటం, ఆ పక్కనే ప్రవీణ్ పగడాల మరణించిన స్థితిలో ఆయన దేహాన్ని కనుగొన్నారు. ఆ దృశ్యాలు కూడా మేము మీకు బ్లర్ చేసి మాత్రమే చూపిస్తూ ఉన్నాము. ఆ పక్కనే ఒక కర్ర కూడా ఉంది అని చెప్తున్నారు. ఆ కర్ర పిప్పుగా అయిపోయి ఉంది. ఆ కర్రకు రక్తపు మరకలు అంటుకుని ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ప్రవీణ్ పగడాల మరణంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం అని అనుకోవడం లేదు, యాక్సిడెంట్ జరిగిందని అనుకోవడం లేదు. ఇది ఎవరో చంపేశారు అని మాత్రమే అనుమానాలు ఉన్నాయి. ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయి. ఆయన ముఖం పైన పెదాలపైన గాయాలు ఉన్నాయి అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి పారదర్శకంగా విచారణ జరపకపోతే నేను రాజమండ్రి వస్తాను అని కేఏ పాల్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రవీణ్ పగడాల హైదరాబాద్లో ఉంటారు, తిరుమలగిరిలో ఆయన ఉంటారు. ఆయన రాజమండ్రికి వెళ్ళారు, బుల్లెట్పై వెళ్ళారు. బుల్లెట్పై వెళ్ళిన సందర్భంలో సోమవారం రాత్రి ఆయన టోల్ ప్లాజా దాటుతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మంగళవారం ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. ఆయన మరణించిన స్థితిలో కనిపించడంతో ఆయన మరణంపై అనుమానాలను వ్యక్తం చేస్తూ క్రైస్తవులు పెద్ద ఎత్తున నేషనల్ హైవేపై ఆందోళన కూడా దిగారు. ప్రవీణ్ పగడాలను ఎవరో చంపేశారు, ఆయన అంటే కిట్టని వాళ్ళు, ఆయనతో గతంలో గొడవ పడిన వాళ్ళు చంపేశారు అంటూ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేఏ పాల్ అంటూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు, దాని పర్యవసానమే ఈ మరణం అని కేఏ పాల్ అంటూ ఉన్నారు. నేను రాజమండ్రి రావాల్సి ఉంటుందని కేఏ పాల్ చెప్తున్నారు. ఒకవేళ పారదర్శకంగా విచారణ జరగడం లేదు అనిపిస్తే నేను రాజమండ్రి వస్తాను, ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయని కేఏ పాల్ కూడా అంటూ ఉన్నారు. ఒకసారి ఆ కర్రను కూడా మీకు చూపించబోతున్నాను. ఈలోపు మా ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ కర్ర, ఆ కర్రకు రక్తపు మరకలు కూడా అంటుకుని ఉన్నాయని చెప్తున్నారు. దీంతో ఆయనది కేవలం ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు, బహుశా ఆ కర్రతో ఆయనను ఎవరో కొట్టి ఉంటారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన హెల్మెట్ కూడా ఊడిపోలేదని కూడా చెప్తున్నారు. కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన పెదాలపైన ముఖం పైన గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ కర్రకు రక్తపు మరకలు ఉన్నాయి. ఆ కర్రతోనే ఎవరో ఆయనను కొట్టి ఉంటారు అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించి పోలీసులకు ఎటువంటి ఆధారాలైనా దొరికే ఒక కర్రను కూడా చూపిస్తున్నారు. బహుశా కర్రపై రక్తపు మరకలు ఉంటే అవి ప్రవీణ్ని ఎవరో కొట్టి చంపారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ కర్రను ఏమన్నా పోలీసులు సీజ్ చేశారా? ఇంకెటువంటి క్లూస్ అయినా దొరికాయా? రోహిత్, ఇదే హైదరాబాద్కి చెందినటువంటి ప్రముఖ క్రైస్తవ వర్తమానికులు ఎవరైతే ప్రవీణ్ పగడాలపై తన మృతిపై అయితే పలు అనుమానాలు అయితే ఆ పాస్టర్ల క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆ అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే తన మృతదేహం ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ యొక్క పోస్ట్ మార్టం నిమిత్తం కూడా అక్కడ తరలించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనిపై ఇప్పటికే ఆ క్రైస్తవ సంఘాల పాటు అంతమందరూ కూడా నిన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ముందే ఆందోళన దిగారు. అతను ప్రమాదం యాక్సిడెంట్ గా జరిగినటువంటిది కాదు, ఉద్దేశపూర్వకంగానే ఎవరో కొట్టి చంపారనే అనుమానాలు పెట్టిన నేపథ్యంలోనే దీనిపై పోలీసులు అయితే ఎంతనే అలర్ట్ అయ్యారు. ప్రధానంగా అతను ఎక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరారని చూసుకుంటే హైదరాబాద్ తిరుమలగిరికి SBH కాలనీకి చెందినటువంటి ప్రముఖ అంతర్జాతీయ క్రైస్తవ వర్తమానంగా అతనైతే కొనసాగుతున్నారు. ప్రవీణ్ కుమార్ పగడాల అంటే ప్రధానంగా చూసుకుంటే అతనైతే సోమవారం నాడు అయితే ఇంటి వద్ద రాజమండ్రిలో ఉన్నటువంటి స్నేహితుల వద్దకు బయలుదేరుతున్నానని తన బుల్లెట్ల పైన ఏదైతే తన లగేజ్ కూడా కట్టుకుని బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. దాని నేపథ్యంలోనే బుల్లెట్ పైనే హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఒక టోల్ గేట్ కూడా దాటినటువంటి సీసీ ఫుటేజ్ అయితే మన ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అటువంటి దాటిన తర్వాత ప్రధానంగా రాజమహేంద్రవరం తెల్లవారుజాము ఏదైతే సోమవారం తెల్లవారుజామున రాజమహేంద్రవరం ఈ యొక్క
గామన్ బీచ్ రోడ్డు ఏదైతే ఉందో కొంతమూరు ఆటోనగర్ సమీపంలో ఒక పెట్రోల్ బంక్ సమీపంలోనే రోడ్డు పక్కన జారి పడిపోయి అక్కడ ప్రమాదానికి గురైనట్టుగా అయితే అక్కడ ఆ బుల్లెట్ మీద పడిపోవడంతోనే ప్రమాదం జరిగినట్టుగా అయితే ఇప్పుడు పోలీసులు అయితే భావిస్తున్నారు. కానీ ఈ యొక్క వెంటనే అక్కడ ఉదయం 11 గంటల వరకు కూడా ఈ సంగతి ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ తెల్లవారుజాము నుంచి కూడా 11 గంటల వరకు కూడా ఈ రోడ్డు పక్కనే ఆ కింద పల్లపు ప్రాంతానికి జారి పడిపోయి బుల్లెట్ మీద పడిపోయి ముఖం మీద గాయాలై అతను చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ వెంటనే స్థానికులు చూశారు, పోలీసులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క మృతి ప్రమాదంగా మొదటగా యాక్సిడెంట్ జరిగి అతను మృతి చెందిన ఉంటాడనేది కూడా భావించి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అతనిది మృతి కాదు, ఇది అతను అంతర్జాతీయ ప్రముఖ క్రైస్తవ వర్తమానికుడిగా పనిచేస్తున్న వారికి అతనికైతే గత వారం రోజుల క్రితం కూడా తనకు థ్రెడ్ ఉంది. ఈ విధంగా తనైతే తన చంపేందుకు చాలా మంది కుట్ర పండుతున్నారనేది కూడా తన సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదిక కూడా అతను ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ అతను ఏ విధంగా చనిపోయాడని కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిందని చెప్పేసి ఒక పక్కన క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆందోళన చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో కిషోర్ ఆయన అయితే దీనిపై విచారణ అయితే చేపడుతున్నారు. భారీ ఎత్తున పోలీసులు ఎక్కడెక్కడ నుంచి బయలుదేరారు, ఏ ప్రాంతానికి బయలుదేరారని కూడా అనే కోణంలో జిల్లా ఎస్పీ నరసింహనాయక్ కిషోర్ కూడా అక్కడికి చేరుకుని మొత్తం ఆ యొక్క ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరో కూడా దీనిపై అసత్య ప్రచారాలు చేయరాదు, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా కూడా ఎవరో కూడా చేయరాదు అంటూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఆయన అయితే ప్రధానంగా చూసుకుంటే అతను ఎక్కడి నుంచి బయలుదేరారనేది కూడా అంటే ఆ బైక్ ఎక్కడైతే పడిపోయిందో, ఆయన దేహం ఎక్కడైతే కనిపించిందో అక్కడ ఏమైనా ఇంకేమైనా అనుమానాస్పద వస్తువులు కానీ అనుమానాస్పద దృశ్యాలు కానీ ఏమైనా కనబడుతున్నాయి. ఒక కర్ర కూడా ఉంది, ఆ కర్రకు రక్తపు మరకలు అంటుకుని ఉన్నాయి అని కొంతమంది అంటూ ఉన్నారు. రోహిత్, అంటే అక్కడ జరిగినటువంటి ప్రమాదం చూసుకుంటే ఆ రోడ్డు పైనుంచి కిందకి జారి పడి ఆ బుల్లెట్ మీద పడినట్టుగా అక్కడైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ సంఘటన స్థలాన్ని కూడా పరిశీలిస్తే అక్కడ ఒక కర్రకి రక్తపం కూడా అంటుకుని ఉందనేది కూడా ఇక్కడ స్థానిక పాస్టర్లు చెప్తున్నటువంటి వాదన. అక్కడ దానిపైనే ఆ కర్రను బట్టి అక్కడ ప్రమాదం జరిగిన తీరును బట్టి ఆ ముఖం మీద ఉన్నటువంటి గాయాలను బట్టి ఇది ప్రమాదం కాదు, కావాలని ఎవరో ఈ విధంగా అతను చంపి కొట్టి పడేశారనేది కూడా ఈ విధంగా అనుమానాలు అయితే రేకెత్తుతున్న నేపథ్యంలోనే పోలీసులు కూడా దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే 4 బృందాలుగా దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పేసి ఎవరైతే నరసింహ కిషోర్ కూడా జిల్లా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. దీనిపై పూర్తి విచారణ అయితే జరుపుతుంది. ఎవరో కూడా నిష్పక్షపాతంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా జరగాలనేది క్రైస్తవులు కోరిన నేపథ్యంలోనే ఆ విధంగానే అన్ని విధాలుగా చేస్తున్నామని చెప్పేసి పోలీసులు కూడా చెప్పుకొస్తున్నారు. అక్కడ అనుమానానికి బలం కలిగించే ఆధారాలు ఏమన్నా పోలీసులకు దొరికాయా? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? ఈ మరణంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎంత కీలకం కాబోతోంది? ఎస్ రోహిత్, అంటే పోస్ట్ మార్టం రిపోర్టే ఎంతైనా కీలకంగా మారబోతుందని చెప్పాలి. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆందోళన చేశారు. పోస్ట్ మార్టం అయితే నిష్పక్షపాతంగా జరగాలి, ఎటువంటి అనుమానాలకు తావున్న నేపథ్యంలోనే ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టే కీలకంగా ఉన్నదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అక్కడ కర్ర ఏదైతే చెక్క మొక్క ఉన్నటువంటి చిన్న ఒక మీటర్ చిన్న సైజు కలిగినటువంటి కర్రకు రక్తం అంటుకుని ఉండడంతో పాటు ఆయన ప్రమాదానికి గురైతే చిన్న గాయాలతో బయటపడవలసిన పరిస్థితి ఉంది. తలకి గాయమైన అవుతే అంటే తనకి హెల్మెట్ కూడా ఉంది. ఆ ప్రమాద సమయంలో హెల్మెట్ అయితే హెల్మెట్ ఉండగానే తను ఎలా చనిపోతాడు అనేది కూడా వీళ్ళ అనుమానాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అతను ముఖం ఆ ఎడమ పక్కన భాగంలో ఆ ముఖం ఏదైతే తన నోటు వద్ద గాయమైనట్టుగాను మెడపైన గాయాలైనట్టుగా కూడా అక్కడ పోలీసులకి అయితే నిర్ధారణ జరిగింది. ఈ ప్రమాదం జరిగి ఉంటే కాలుకు కానీ చేతికి కానీ ఎక్కడెక్కడ మిగిలిన శరీర పాటలు ఎక్కడైనా గాయాలు ఉండాలి. కేవలం ముఖం పైన అలాగే తన మెడ పైన మాత్రమే గాయాలు ఉన్నాయనేది కూడా కొంతమంది దైవజనులు పాస్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అనుమానాలు అయితే తావతీస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో మృతదేహానికి ఈ రోజు 10 గంటల ప్రాంతానికి అయితే పోస్ట్ మార్టం పూర్తి మొదలుపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం భారీగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన క్రైస్తవులు కాకుండా హైదరాబాద్ నుంచి కూడా భారీ ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క సంఘటన స్థలంలో ఉన్నటువంటి అనుమానిత వస్తువులతో పాటు బుల్లెట్ కూడా స్వల్పంగానే స్వల్పంగానే డ్యామేజ్ అయినట్టుగా గుర్తించారు. తనకి ఉన్నటువంటి ప్రాంతాలను మొత్తం పోలీసులు ప్రకాష్, ఆ కర్రపై ఉన్నవి రక్తపు మరకలేనా? ఆ కర్ర పిప్పి అయిపోయి కనిపిస్తుంది, దాని ముక్కలు కనబడుతున్నాయి. ఆ కర్రపై ఉన్నవి రక్తపు మరకలేనా?
ఉన్నటువంటి రక్తపు మరకలను బట్టే అందరూ కూడా అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నారు. ఆ కర్రతోనే కొట్టి ఈ విధంగా చంపారనేది అనుమానం అయితే చెప్తున్న ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఆ కర్రను కూడా ఆ యొక్క ప్రాంతాన్ని అక్కడ ఉన్నటువంటి వస్తువులను పూర్తిగా పోలీసులు అయితే మొత్తం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. ఆ యొక్క ప్రాంతాన్ని పూర్తిగా రెడ్ జోన్ గా మొత్తం ఆ యొక్క ప్రాంతాన్ని కూడా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించేందుకు 4 బృందాలు అయితే పరిశీలిస్తున్నారు. ఆ యొక్క కర్ర ఆధారంగా అక్కడ నిజంగా ఆ కర్రతోనే కొట్టి చంపి ఉంటారనేది కూడా అనుమానం ఉన్న నేపథ్యంలోనే ఆ కర్రతో పాటు అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పోలీసులు అయితే స్వాధీనపరుచుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరారు, అలాగే విజయవాడ నుంచి సోమవారం నాడైతే రాజమండ్రి బయలుదేరినటువంటి ప్రవీణ్ పగడాలు అయితే ఆయన మార్గ మధ్యలో సీసీ ఫుటేజ్ లో ఆయన ఇంకా ఎవరైనా బయలుదేరి ఉంటారా, అలాగే టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కేవలం అతను వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా తన వెనకాల ఇంకా ఎవరైనా ఈ విధంగా హత్య చేసుకుంటే ఎవరైనా ఫాలో అవుతున్నారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే మొత్తం అన్ని కూడా సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. మొత్తం అక్కడ నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చే ప్రతి సీసీ ఫుటేజ్ కూడా టోల్ గేట్లు ఎక్కడ ఉన్నాయో ఆ టోల్ గేట్లను అన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికే 5 బృందాలు ఈ యొక్క పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఎవరో కూడా సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు కూడా చేయరాదంటూ పోలీసులు కూడా చెప్తున్నారు. బృందాలు కూడా వెతుకులాట అయితే చేస్తున్నాం, దీనిపై అన్వేషణ అయితే మొదలు పెట్టాం, ఎవరు కూడా దీనిపై మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేయడం కానీ ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడడం కానీ చేయరాదంటూ కూడా పోలీసులు హెచ్చరిక చేస్తున్న నేపథ్యంలోనే ఎవరు కూడా ఈ యొక్క పోస్ట్ మార్టం కూడా నిష్పక్షపాతంగా కూడా చేస్తామంటున్నారు. కూటమి ప్రభుత్వంపై అందరూ కూడా క్రైస్తవ సంఘాలు కూడా ఇదే కోరుతున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కీలకమైన ఆధారాలు వచ్చే అవకాశం రావాలి, అందుకనే అది దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ విధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రావాలంటూ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. పక్కన కేఏ పాల్తో పాటు వివిధ క్రైస్తవ సంఘాలు నిన్నంతా కూడా హర్షకుమార్ ఏదైతే మాజీ ఎంపీ హర్షకుమార్తో పాటు మహాసేన రాజేష్ కూడా హాస్పిటల్ వద్దే చేరుకున్నారు. ఈ రోజు కూడా హాస్పిటల్ వద్దకు అయితే భారీ ఎత్తున క్రైస్తవ సంఘాలు అయితే రాబోతున్నారు. ఆ యొక్క సంఘటన స్థలంలో ఉన్నటువంటి అనుమానిత వస్తువులతో పాటు ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్తో పాటు సీసీ కెమెరాలే కేవలం కీలక ఆధారంగా ఈ యొక్క మృతిపై పలు అనుమానాలు అయితే వీడవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పాలి. రోహిత్. రైట్ ప్రకాష్, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణ మిస్టరీ మరికొన్ని గంటల్లో వీడే అవకాశం కనిపిస్తోంది. బహుశా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ ఆయన మరణంపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలో ఆయన మరణంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ప్రవీణ్ పగడాల బుల్లెట్పై వెళుతూ ఆయన బుల్లెట్ పక్కనే మరణించిన స్థితిలో కనిపించారు కొంతమూరు దగ్గర. అయితే ఆయన చివరిసారిగా టోల్ ప్లాజా దాటుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇవే ప్రవీణ్ పగడాల ఆఖరి దృశ్యాలు. మొదటి బాక్స్లో మీరు ఒక కర్రను కూడా చూడొచ్చు. ఆ కర్రపై రక్తపు మరకలు ఉండటం, ఆ కర్ర ముక్కలు ముక్కలుగా ఉండటంతో బహుశా కర్రతో ప్రవీణ్ పగడాలను ఎవరో కొట్టి చంపి ఉంటారో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతదేహం ఆయన చనిపోయిన స్థితిలో కనిపించినప్పుడు హెల్మెట్ కూడా అలాగే ఉంది. సో హెల్మెట్ ఉండగా ఆయన తలకు గాయం ఎలాగవుతుంది అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆయన టోల్ ప్లాజాను సోమవారం రాత్రి క్రాస్ చేశారు. మంగళవారం ఆయన బుల్లెట్ పడిపోయిన స్థితిలో, ఆ బుల్లెట్ పక్కనే ఆయన మరణించిన స్థితిలో కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ హైవేను దిగ్బంధించి ఆందోళన వ్యక్తం చేశారు. కేపాల్తో పాటు మిగిలిన పాస్టర్లు కూడా అంటూ ఉన్నారు, ఇది సహజంగా ఇది యాక్సిడెంట్ కాదు, ఆయన్ను ఎవరో కొట్టి చంపేశారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకంగా విచారణ జరపకపోతే ఆందోళనను ఉధృతం చేస్తాము అనే డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ఎవరు ఎటువంటి వదంతులు వ్యాపింపచేయొద్దు, దీనిపై పూర్తి స్థాయిలో పారదర్శక విచారణ జరుపుతూ ఉన్నాము, నిజాలేంటి ఏం జరిగింది అనే విషయాన్ని మరికొన్ని గంటల్లోనే వెల్లడించే అవకాశం ఉంది అని అధికారులు కూడా చెప్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఎటువంటి అవాస్తవాలు ప్రచారం చేయొద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ మొదటి బాక్స్లో చూస్తున్న కర్రకు రక్తపు మరకలు ఉండటంతో కొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆ కర్ర 2-3 ముక్కల కింద విరిగిపోవడం, ఆ ముక్కలకు రక్తపు మరకలు అంటి ఉండటంతో ఈ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రెండో బాక్స్లో ప్రవీణ్ పగడాల నడుపుకుని వెళుతున్న బుల్లెట్ అది. ఆ బుల్లెట్ రోడ్డు పక్కకు కొంత దూరంలో పడిపోయి ఉంది. అయితే ఆయన ఏదో వాహనం ఢీ కొట్టడంతోనే ఆ బుల్లెట్
దూరంగా కిందకు జరిగిపోయి ఉండొచ్చు, దాంతోనే ఆయనకు గాయాలు అయి ఉండొచ్చు అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తుంటే ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయి. ఎవరో కిట్టని వాళ్లే ఆయన్ను కొట్టి చంపేశారు, గతంలో ఆయనతో గొడవ పడిన వాళ్లే ఆయన్ను కొట్టి చంపేశారు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఒకవైపు పోలీసులు విచారణ జరుపుతూనే పోస్టుమార్టం రిపోర్ట్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన మరణానికి సంబంధించి చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. వారితో ఎవరు కూడా ప్రయాణం చేయలేదు, ఉన్నారా? లేరు. అందువలన అనుమాన మృతిగా మనమందరం అంగీకరిస్తున్నాం లేదా? అనుమాన మృతి అందువలన దీనిని రెస్పెక్టెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు తగిన చర్యలు లీగల్ గా తీసుకొని సత్వరమే దానికి సంబంధించిన ఇంక్వెస్ట్ శవ పంచాయతీలు జరిగించి ఆ యొక్క స్పాట్ లో ఏం జరిగిందో కూడా ఖచ్చితంగా నిర్ధారణ చేసుకొని తగిన సమయంలో ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి పోస్ట్ మార్టము వారి రక్త సంబంధుల మధ్య వారి యొక్క ధృవపరిచిన తర్వాత మా రక్త సంబంధి నా భర్త లేకపోతే నా కుమారుడు అని వారు చెప్పిన తర్వాతనే పిఎం చేయవలసిందిగా సవినయంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మనవి చేస్తున్నాను. అప్పటి వరకు మీరందరూ ఒకటే మనసుతో ఒకటే వాయిస్ తో మీరు ఏదైనా అప్పీల్ చేయాలంటే అధికారులకు అప్పీల్ చేయండి. రోడ్డు మీద నేను నిలబడి ఇలాగా మీ సాలిడారిటీ చూపించాలంటే వారికి సాలిడారిటీ చూపించండి. ఇది నా మాకు డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇది యాక్సిడెంట్ అని అయితే మేము అనుకోవట్లేదు. ఫ్రమ్ అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఈజ్ నాట్ ఏ స్మాల్ మ్యాన్, సామాన్యుడు అయితే కాదు. మరి చేసే వ్యక్తి అయితే మా పక్కన ఉన్న వాయిస్ చాలా బాగా మేము రిక్వెస్ట్ చేస్తాం. ట్రాన్స్పరెంట్గా మీరు తెలియజేస్తారు, ఆ తర్వాత మీరు ఏం చేయాలనేది మా యాక్షన్. అంటే ఆఫ్టర్నూన్ లోపే ప్రజెంట్